అండి, వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో తెచ్చాను. 2 వెహికల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సిన వెహికల్స్. ఇలాంటి వెహికల్సే మంచి కండిషన్లో ఉన్న వెహికల్సే తెచ్చాను. ప్రాబ్లం ఉన్న వెహికల్స్ అయితే తేలేదు. తక్కువ బడ్జెట్లో తెచ్చాను అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనలేదు కాబట్టి తక్కువ బడ్జెట్లో తెచ్చాను. కేవలం 1,15,000 ఇస్తాను. మారుతి సుజుకి వేగనర్ VXi 1,15,000 రూపాయలు. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టుగా ఉంటే ఇది వచ్చేసి 2007 మోడల్. పేపర్ వాల్యూ వచ్చేసి 2028 వరకు ఉంది. ఇది VXi వేరియంట్. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి MP5 ఇంజన్తో నడుస్తుంది. 1.2 లీటర్ ఇంజన్. ఈ వెహికల్ వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ తోటి 18 నుంచి 20 వరకు మైలేజ్ ఇస్తుంది. ఏసీలో అయితే మీకు 16-18 మైలేజ్ వస్తుంది. నాన్ ఏసీ అయితే 20 వరకు మైలేజ్ వస్తుంది. వెహికల్లో ఎటువంటి పని అయితే లేదు. ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో కాల్ చేయండి. 1,15,000 రూపాయలు ఇది ఫైనల్ ప్రైస్. ఎవరికైనా కావాలంటే తెలంగాణ మొత్తం కూడా చెక్ చేసుకొని మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి. ఇది వచ్చేసి VXi, ఓకేనా. ఇది కూడా VXi వేరియంట్ 2010 మోడల్. మారుతి సుజుకి జెన్ STలో 2010 మోడల్. పేపర్ వాల్యూ 2030 వరకు ఉంది. 1 ఇయర్ వరకు ఇన్సూరెన్స్, కంట్రోల్ లాకింగ్ ఉంది, చిల్డ్ AC ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. వెహికల్లో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇక ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి అన్ని చెప్పాను కదా. దీనిలో మనకు 1 లీటర్ పెట్రోల్ తోటి 18 నుంచి 20 వరకు మైలేజ్ వస్తాయి. ఇప్పుడు చెప్పినట్టుగానే సేమ్ మైలేజ్ ఉంటుంది. ఇది కూడా 1.2 లీటర్ ఇంజనే. ఇప్పుడు 2 బండ్లకు కూడా ఇంజన్లు చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు 2 ఇంజన్లు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి MP5 ఇంజన్. ఇది వచ్చేసి 899 cc ఉంటుంది, అంటే 900 cc ఉంటుంది ఈ బండికి. బ్యాటరీ కూడా 2024 బ్యాటరీ, 1 ఇయర్ ఓల్డ్ బ్యాటరీ. కానీ బండి మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే. మీరు అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ మొత్తం చూసుకోండి. బండి అయితే నాన్ యాక్సిడెంట్ మంచిగా. ఎందుకంటే నా పేరు మీరు యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను మంచి వెహికల్స్ ఇప్పిస్తాను. మిమ్మల్ని మోసం చేసి మనం ఖరాబ్ అయిన వెహికల్స్ అయితే ఇప్పించడం అయితే మన దగ్గర ఉండదు, ఓకేనా. వెహికల్స్ మొత్తం చూసుకోండి. నేను చెప్పిన ప్రాబ్లమే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వెహికల్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మెకానిక్ను కూడా చెక్ చేసుకొని, మెకానిక్ దోలుకొచ్చుకొని మొత్తం చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి వెహికల్, ఓకేనా. MP5 ఇంజన్. ఈ వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. పెయింట్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది K సిరీస్ ఇంజన్. K సిరీస్ ఇంజన్ అంటే ఇది వేగనార్కి సంబంధించిన ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి 1000 cc నడుస్తుంది. దానికంటే ఇది పవర్ ఎక్కువ. ఇది వచ్చేసి 1000 cc, అది వచ్చేసి 800 నుంచి 900 cc ఉంటుంది. ఇది కూడా 1 లీటర్ పెట్రోల్కి 16 నుంచి 18, 19 వరకే మైలేజ్ వస్తుంది. 20 అయితే కొంచెం కష్టమే. ఏసీలో అయితే 16 అయితే పక్కా వస్తుంది మైలేజ్. ఇది K సిరీస్ ఇంజన్. మీరు అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ సస్పెన్షన్ కానీ మొత్తం చూసుకోండి. ఏమైనా మీకు డ్యామేజ్ కనిపిస్తే కూడా మనకు కామెంట్లో తెలపండి, ఓకేనా. ఇప్పుడైతే మన దగ్గర ఎటువంటి డ్యామేజ్ లేవు. ఈ వెహికల్కి చూడండి, డైరెక్ట్గా ఆయిల్ చేంజ్ కూడా రీసెంట్గానే చేయించాడు కస్టమర్, ఓకేనా. ఆ వెహికల్ కూడా ఆయిల్ చేంజ్ చేయించాడు. 2 వెహికల్స్లో ఏ వెహికల్ బెస్ట్ అంటే నేను 2 వెహికల్స్ కూడా బెస్ట్ అని చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు, ఓకేనా. ఈ వెహికల్లో మనకు మైనస్ ప్రాబ్లం వచ్చేసి ఈ వెహికల్కి ఓన్లీ మనకు బ్యానెట్ ఒకటే. ఈ బ్యానెట్ ఒక్కటే మనకు రిప్లేస్ అయింది. అది కూడా షోరూంలో మార్చిన బ్యానెటే. ఇంకా ఏ పార్ట్ కూడా పెయింట్ అవ్వలేదు, కలర్ కాలేదు. 2 వెహికల్స్ కూడా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను. 1,05,000, 1,15,000. ఈ 2 వెహికల్స్లో మీకు కావాలి అనుకుంటే కాల్ చేసి రండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.